హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ వీడియోస్. ఈరోజు యూట్యూబ్లో ఎంతో ఫేమస్ అయినటువంటి అరేబియన్ బ్రెడ్ పుడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. హాఫ్ ప్యాకెట్ ఆఫ్ మిల్క్ని ఫస్ట్ కాగడానికి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మిల్క్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత పాలు పొంగొచ్చిన తర్వాత దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ కొంచెం థిక్గా అయ్యేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ని ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకొని దాంట్లో మనకి స్వీట్నెస్కి సరిపడా కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో క్వాంటిటీస్ అనేం లేవండి. విప్పింగ్ క్రీమ్ని, కండెన్స్డ్ మిల్క్ని మన స్వీట్నెస్ సరిపడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్ని మంచిగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ చల్లగా అయిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ సర్కిల్ షేప్లో ఉన్నటువంటి ఒక బౌల్ని అయితే తీసుకున్నాను. మీరు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ తీసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే దేంట్లో చేసినా మారదు కానివ్వండి, లుక్ వైజ్గా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక లేయర్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ని అయితే యాడ్ చేశాను. దాని తర్వాత కస్టర్డ్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉందో అది యాడ్ చేస్తున్నాను ఒక లేయర్ లాగా. నెక్స్ట్ వచ్చేసి 2 లేయర్స్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసి సేమ్ ఇంకా ప్రాసెస్ 3 times రిపీట్ చేయాలన్నమాట. సేమ్ ప్రాసెస్. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ రెసిపీ ఇది. కుకింగ్ రాని వాళ్ళు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈజీ అండ్ క్విక్ డెజర్ట్ ఇది. చాలా ఎమ్మీగా ఉంటుంది, ట్రస్ట్ చేయండి. ఇన్ని రోజులు నేను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అయితే ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేసిన తర్వాత చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. మా మమ్మీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసింది చూడండి. ఆ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. ఎందుకంటే అంత బాగుందా, ఎట్లా చేశారు, ఏంటి, మనం ఎట్లా చేయాలి అనేది అయితే కొంచెం క్యూరియాసిటీగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నా 3 లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి ఈ విధంగా. అసలు చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి. క్రీమ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎట్లా ఉంది ఏంటి అని. ఫైనల్లీ ఇంకా దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం గార్నిషింగ్ చేసేసుకొని 5 minutes పాటు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసి దాని తర్వాత తింటే ఉంటుంది దాని టేస్ట్. ఇంకా మాటల్లో చెప్పలేనమాట. చాలా చల్లగా మంచిగా క్రీమీగా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం నోట్లో అట్లా తగులుతూ చాలా ఎమ్మీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉంది అనేది కమెంట్ చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ డెజర్ట్ అనమాట. ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కానివ్వండి తొందరగా చేసే రెసిపీ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.